రేపు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియనుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు, 9331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3836 గ్రామ పంచాయతీలు, 27960 వార్డులకు పోలింగ్ జరగనుంది. రేపు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రేపు మొదటి విడత పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. 11వ తేదీన, రెండవ విడత 14, మూడవ విడత 17వ తేదీల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్, వార్డు నెంబర్ ఎలక్షన్స్ ఫలితాలు వెలువడతాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు, 9331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడత 3836 గ్రామ పంచాయతీలకు, 27960 వార్డులకు పోలింగ్ జరగనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి గ్రామాల్లో ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా భారీ బందోబస్తునైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు నిర్వహణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ కు సంబంధించిన విషయంలో పోలీస్ శాఖ ఇచ్చినటువంటి సూచన మేరకు ఎలక్షన్ కమిషన్ దీన్ని 3 విడతలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. ఈ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ లో ఆ గ్రామ పంచాయతీల వారిగా ఒక్కొక్క జిల్లాలో ఆయా జిల్లాలో ఉన్న మండలాల వారిగా ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రామాల్లో హోరాహోరీగా సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ప్రచారం కొనసాగిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వార్డు సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు ఏకగ్రీవాల సంఖ్య బాగా పెరిగిందని చెప్పేసి తెలుస్తోంది. దీంతో ఈసారి ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ ఎలాంటి లోటుపాటు లేకుండా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. పార్టీ గుర్తులు లేకుండా ఆయా అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కేటాయించిన గుర్తుల ద్వారానే ప్రచారం చేసుకున్నారు కాబట్టి అభ్యర్థులకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటింగ్ వినియోగించుకునే విధంగా వారందరూ కూడా పెద్ద భారీ ప్రచారం చేశారు. పంచాయతీ ఎలక్షన్స్ లో గతంతో పోలిస్తే ప్రతిసారి కూడా అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కంటే కూడా పంచాయతీ ఎలక్షన్స్ లో ఓటింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒకవైపు అభ్యర్థులు స్థానికంగా ఉండడం, మరోవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేసింది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.